ప్రెసిడెంట్ రాజ్బోడా గారు బ్లెస్సీ వెస్లీ గారు చేసినట్టు కామెంట్స్ ఎందుకని చేశారు, చేయడానికి గల కారణం ఏంటి, అది కరెక్టా కాదా అనే ఒక విషయం గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త తర్వాత నన్ను చాలా బాధకు గురి చేసిన మరొక విషయం గురించి కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అమెరికాలో ఉండేటటువంటి రాజ్బోడా గారు బ్లెస్సీ వెస్లీ గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. బ్లెస్సీ వెస్లీ గారి గురించి మాట్లాడాలి అంటే ఆమె ఒక గొప్ప ఆత్మీయ తల్లి. ఆమె ప్రసంగాల ద్వారా ప్రపంచంలో ఎంతోమంది ఆదరించబడుతున్నారు, ప్రపంచంలో ఎంతోమంది బలపరచబడుతున్నారు, ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు, ఎంతోమంది ప్రభు మార్గంలోకి రాగలుగుతున్నారు, రక్షణ పొందుకోగలుగుతున్నారు. అలాగే వారి మినిస్ట్రీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా, అలాగే హాస్పిటల్ ద్వారా సేవకులకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఒక జాన్ వెస్లీ గారు కానివ్వండి, బ్లెస్సీ వెస్లీ గారు కానివ్వండి, వారు అనేక మంది క్రైస్తవులకు సేవకులకు కూడా మాదిరికరమైనటువంటి సేవకులు, ఆదర్శవంతమైనటువంటి సేవకులు. వారు రాబోయే తరాలను కూడా ప్రభు కోసం తయారు చేస్తున్న ఒక అలుపెరగని స్వార్థ యోధులు వాళ్ళు. గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సేవకులపై ఈరోజు రాజ్బోడా గారు అటువంటి ఆరోపణలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. రాజ్బోడా గారు ఏమంటారంటే, వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు సహకరించారు ప్రవీణ్ పగడాల గారి హత్యకు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అంటున్నారు ఆయన. ఒక సామాన్యమైన వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడడానికి ఎంతగానో ఆలోచిస్తాం, కొంత విచారణ చేస్తాం, దాని గురించి ఎంక్వైరీ చేసుకొని కొంత నిజానిజాలను తేల్చుకొని వారిని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనం బయటకు మాట్లాడతాం. అటువంటి రాజ్బోడా గారు ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు, లక్షల మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నటువంటి ఇటువంటి సేవకుల గురించి ఆయన మాట్లాడింది ఏంటంటే, వీళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళైతే ఈ హత్యకు సహకరించారు, ఒక 10 లక్షలు ఆల్రెడీ తీసుకున్నారు అనే విధంగా ఆయన మాట్లాడుతాం. అసలు బేసిస్ థింగ్స్ మాట్లాడడానికి జ్ఞానం ఉండాలి కదండి, ఆలోచన ఉండాలి కదా. మనం మాట్లాడుతున్నది ఎవరు, వారు ఎటువంటి వారు, వారి గురించి ఈ విధమైన ఆరోపణలు ఎందుకు వచ్చాయి, కారణం ఏంటి, ఎంతవరకు కరెక్ట్, కాస్తైనా నిజాలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది కదండి. అతను ఎవరో చెప్పిన మాట వింటాడంట, కానీ దేవుని చేతిలో బహుబలంగా వాడబడే సేవకుల గురించి మాత్రం ఆయనకి ఏమాత్రం తెలియదంట. అనుకుంటున్నాను, ఇతనికి అసలు రక్షణ అనుభవం ఉందా, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉందా, దేవుని పాదాల వద్ద గడిపినటువంటి అనుభవం ఉంటే నిజమైన సేవకులు ఎవరు, హత్య చేయగలిగిన మనసున్న సేవకులు ఎవరు, ఎవరి మనసు ఏంటనేది ప్రభు ఆ జ్ఞానాన్ని